సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపము కలతలా మీ హృదయంలో బాధలో కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు దేవునికి స్తోత్రం.
మద్రాస్ సెటినరీ తెలుగు వైపు సంఘ కార్యదర్శి గారు పి ప్రభుదాస్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రెసిడెంట్ జి రామయ్య గారిని, ట్రెజరర్ ఏ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నింపగలరా தலை நானின் வரது தலை நானின் வரது தலை நானே வார்னேம் பகலரா పరిశుద్ధ 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 ప్రభువా వరదు తలై నానే అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధ జనకుడా నరాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా నింపగలరా. చిన్న అందరు కూర్చోండి, చిన్న కన్ఫ్యూజ్. అమ్మాయి రెడీ అయిపోయింది, వస్తుంది. మహాపరిశుద్ధుడా పరమందాసీనుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా ప్రభా మీ అపారమైన కృపా కాపుదల మాతో ఉంచి కాచి కాపాడి సజీవులకులు చేర్చి ఉదయకాల సమయంలో ప్రభా మీ ఆలయంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి నాయన కారణం ప్రభా జగత్తు పునాది వేయబడక మునిపే మీ ఉద్దేశాన్ని ఈరోజు బయలుపరచడానికి మీరు చూపినటువంటి కృపకై వందనాలు. అవునైనా మరి దేవనరసయ్య మన నిర్మలాను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు నాయన జిడి రాజ్ కుమార్, అదే రీతిగా నాయన మరి పెళ్లి కుమార్తె మౌరిషాలను నాయన ఈ దినం ప్రభా మీరు ఉద్దేశపూర్వకంగా ఒక కుటుంబంగా కట్టడానికి ప్రభా మీరు నిర్ణయించిన మీ నిర్ణయానికై వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి నాయన ఈ వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులను, రక్త సంబంధికులను, శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. వేదికని అలంకరించి నాయన కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళకు ఆశీర్వాదకరంగా చేరు వచ్చిన ఎల్లరికూ నైనా అది సంతోషం. యేసుక్రీస్తు జీవము గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. వరదూతలైనానిన్ వర్ణింపగలరా పరిశుద్ధ పరిశుద్ధ శుద్ధ జనకుండ పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. దేవునికి స్తోత్రం. స్థానిక సంఘ కాపరి నరసింహ తెలుగు బైబిల్ సంఘ కాపరి అయినటువంటి వి జేసుదాస్ గారి అధ్యక్షతలో ఎంసిటిబిసి మద్రాస్ సెంటినరీ తెలుగు బైబిల్ సంఘ కాపరి ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరిపించ కోరుతున్నాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ ఆమోస్ గారు ఈ సమయంలో ప్రార్థించాలని కోరుతున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశీర్వదింపబడిన ఈ సమయంలో కూడా జరగబోతున్న వివాహం అంతటిలో మీ కృప తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం అన్ని విషయములో ఘనమైనదని సెలవిస్తూ ఉన్నాం తండ్రి. మీరు ఏర్పాటు చేయబడినటువంటి ఈ వివాహములో ఉన్న ప్రతి అడ్డుబండుల ఆటంకములన్నింటిని తొలగించి మరి నూతనంగా జతపరచబడబోతున్న బిడ్డలిద్దరిని ఆశీర్వదించి దీవించండి, సహాయం చేయండి, మరిపించి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకున్న వాక్య భాగమును నరసింహనగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క సెక్రటరీ గారు బాబురావు గారు చదివి వినిపిస్తారు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ లేఖభావను దీవించునుగాక. ఆమేన్. సందేశం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరమ కలిగిన గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణమైన దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినము. దీని యందు ఉత్సహించి సంతోషపడమని మీ లేఖనాలు మాకు బోధిస్తున్నాయి. నిజమే తండ్రి, మానవుల ఎడల మీరు చేసే ప్రతి కార్యములు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, గంభీరము, అద్భుతము, ఆశ్చర్యకారము ప్రభా. మరి ఈ దినమున రాజ్ కుమార్ని, మనుష్యాన్ని మీరు ప్రేమించి ఆస్వాదించి రానున్న కాలంలో వివాహ జీవితంలోనికి, కుటుంబ జీవితంలోనికి మీరు నడిపిస్తున్నారు. అందరి బట్టి మీకే వందనములు. తమ బాల్య స్థితి నుంచి నేటి వరకు కూడా మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానముతో, పరిపక్వతో వారిని ఎదిగింపచేశారు. ముందున్న కాలం అంతట్లో కూడా మీ కృప చేత, మీ పరలోకపు జ్ఞానం చేత తమ జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క చక్కని సంతోషకరమైన శుభ సమయంలో జీడి రాజ్ కుమార్ మరియు కె మోనిక గారుల యొక్క వివాహానికి విచేసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం నూతనంగా జతపరచబోతున్నటువంటి దంపతులకు బైబిల్ నుండి శ్రేష్టమైన సందేశం అందించడానికి మన మధ్యకు దైవ సేవకులు రెవరెండ్ భాను దయాకరయ్య గారు బెంగళూరు ప్రాంతాన్ని నుండి మన ప్రాంతానికి రావడం మనకెంతో ఆశీర్వాదం. ఈ సమయాన్ని దైవ సేవకులకు ఇస్తుండగా నూతనంగా జతపరచబోతున్న కుటుంబానికి కొన్ని ఆలోచనలు బైబిల్లో నుండి తెలియజేస్తారని సమయాలను అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. మరి వేదికను అలంకరించేటువంటి పెద్దలు, దైవజనులు, రాజమే. కానీ యేసు ప్రభు కూడా ఆహ్వానితుడే.
ప్రస్తుతము ఆయన లేకుండా మనకు ఎంతమంది వచ్చినా ప్రయోజనము లేదు. కాబట్టి ఆ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. కాబట్టి మరి ఆది అంతమైనటువంటి దేవుడు వివాహ వ్యవస్థాపకుడు. ఆయన ప్రతి వివాహంలో కూడా ఉండి జరిగిస్తూ ఉంటాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశాన్ని కలిగించిన దేవునికి, అలాగే మరి మన దేవనరసయ్య గారు, మరి ఇరువురిది ఒకే ఊరు కాబట్టి వారి యొక్క అభిమానం చాలాసార్లు చెన్నై ప్రాంతానికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. నేనే చాలాసార్లు రాలేకపోయాను. నేను కొన్ని కారణాల వల్ల అనేక ప్రోగ్రామ్స్ ఉండడం ద్వారా మరి సింక్ కాకుండా ఉండేటప్పటికి ప్రోగ్రామ్స్ రాలేకపోయాం. మరి ఎంగేజ్మెంట్ కూడా పిలిచాడు కానీ రాలేకపోయాను. కానీ వివాహం రావడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. ఏదైనా దేవుడు అవకాశాన్ని కలుగు చేస్తే తప్ప. అయినా ఉదయాన్నే దిగ్గానే ఒక సాడ్ న్యూస్ విన్నాం. మరి వివాహం ఉందా లేదా ఏంటి పరిస్థితి అనేటువంటిది స్టేషన్లోనే డిస్కస్ అయింది. తర్వాత ఓకే, ఏ కార్యం అది జరుగుతూ ఉండాలి. భూమి ఎలాగుంటుందంటే భూమి మీద అంత కన్ఫ్యూజనే. పరలోకంలో కన్ఫ్యూజన్ ఉండదు, నరకంలో కన్ఫ్యూజన్ ఉండదు. నరకంలో ఒకేలాగా ఉంటుంది, పరలోకంలో ఒకేలాగా ఉంటుంది. భూమి మీద ఒకేలాగా ఉండదు. అదే ఇది విచిత్ర లోకం. ఇది ఏ లోకం? ఇది ఒక విచిత్ర లోకము, ఇది ఒక విచిత్ర సంత. ఇది విచిత్రమైనటువంటిది. సో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ప్రాణం పోయేవాళ్ళు ప్రాణం పోతూ ఉంటుంది, సంతోషించేవారు సంతోషిస్తుంటారు, దుఃఖపడేవారు దుఃఖపడుతూ ఉంటారు, పేదరికం అనుభవించే పేదరికాన్ని అనుభవిస్తుంటారు, శ్రీమంతాన్ని అనుభవించే శ్రీమంతాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ లోకం అంతా ఒక వింతగా ఉంటుంది. అందుకే ఈ వివాహం మనకు గుర్తు చేస్తుంది ఏమిటి అని అంటే, ఈ మన జీవితం కొద్ది కాలమే, కాకపోతే ఇప్పుడు అది సమయం కాదు. కాబట్టి ఎందుకంటే వధూవరులు వారు మరి 100 ఏళ్ళ పంట, వివాహం అంటే ఏంటంట 100 ఏళ్ళ పంట అంటారు. వారు చక్కగా వధూవరులు ఇరువురు కూడా మరి దేవుని చేత జతపరచబడుతూ ఉన్నారు. క్రైస్తవ వివాహం యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడే జతపరుస్తాడు. ఇది ఎవరు జతపరుస్తాడు? దేవుడే జతపరుస్తాడు. ఎందుకు దేవుడు జతపరుస్తాడు అంటే, పురుషుని యొక్క నిర్మాపకుడు ఆయనే, స్త్రీ యొక్క నిర్మాపకుడు కూడా ఆయనే, అలాగే వివాహ వ్యవస్థాపకుడు కూడా ఆయనై ఉన్నాడు కనుక మరి ఆయనే జరిగించాలి దీన్ని. దానికి నమూనా మొదటి వివాహము దేవుడే జరిగించాడు కనుక. ఇప్పుడు మౌనిష మనందరినీ వెయిట్ చేయించింది. మనందరినీ ఏం చేసి చెప్పండి? వెయిట్ చేయించింది. మనం కూడా యేసు ప్రభుని వెయిట్ చేపిస్తూ ఉన్నాం. కారణం ఏం చెప్పండి? మనం ఇంకా సిద్ధపడలేదు కాబట్టి ఆయన ఇంకా రాలేదు. మనం కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నాము? వెయిట్ చేపిస్తున్నాం. చూడండి, పెళ్లి కుమార్తె వచ్చేంత వరకు కూడా పెళ్లి కుమారుడు అక్కడ నిలబడే ఉన్నాడు. మేమంతా ఏం చేస్తున్నాం? టైం ఎట్టో మనం కిల్ చేయాలి కాబట్టి పాట పాడండి, ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి, మరొక పాట పాడండి అంటున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు మాత్రం మాకు మాత్రం సమయం లేదు, మేము వెళ్ళిపోవాలి. ఖచ్చితమైన తీర్మానాలు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇక్కడ దేవుడు కూడా ఖచ్చితమైన తీర్మానాలు తీసుకోలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు నశించడం ఆయనకు ఇష్టమో లేదు. అందంతటా అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఆయన. ఏ శాంతం కలిగిన వాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు. మనమందరం వివాహం కోసం మరి ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. మనం అందరం కూడా ఇన్వైట్ చేయబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు కూడా కానాను వివాహంలో ఆహ్వానించబడ్డాడు. కానీ రేపు యేసుక్రీస్తు ప్రభువుకి అలాగే సంఘం అనేటువంటి ఈ వధుకు వివాహం అయ్యేటప్పుడు నీవు నేను వధువు స్థానంలో ఉంటాం. ఏ స్థానంలో ఉంటాం? వధువు స్థానంలో, పెళ్లి కుమార్తె స్థానంలో ఉంటాం. ఏ స్థానంలో ఉంటాం? సిద్ధపడినటువంటి, అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె స్థానంలో మనమందరము వరుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే వరుడు పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూశాడు. రేపు మనం ఏం చేయాలి? మనం పెళ్లి కుమార్తె అయిపోయి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి. అది మన వివాహం అప్పుడు అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం ఆలోచించే క్రైస్తవ వివాహము అనేటువంటిది వాక్యం చేత ముడిపడబడుతూ ఉంటుంది. దేని చేత? లోకంలో కూడా మూడు వేస్తారు. మన భారతదేశం సాంప్రదాయము అది మూడు వేస్తారు. క్రైస్తవులు కూడా ఏం వేస్తారు? మూడు వేస్తారు. ఓకే, దానికి ప్రభు మీ తర్వాత వీరిద్దరని సాదృశ్యంగా అంటారు. 3 పేటల తాడు త్వరగా
తెగిపోదు అని. అంటే దేవునితో సంబంధం ఉండేటువంటి ఏ వ్యక్తి యొక్క వివాహ వ్యవస్థ, లేకపోతే ఈరోజు నూతన కుటుంబముగా రాజ్ కుమార్ మౌనిష నూతన కుటుంబముగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడు, నూతన కుటుంబంలోకి తీసుకుని వస్తున్నాడు. వారు వివాహమైన వెంటనే వారు వధూవరులుగా నూతన కుటుంబ వ్యవస్థలోకి దేవుడు వారిని ప్రవేశపెడతారు. ఇప్పుడు గోసిపాత్రులు గారి వారి యొక్క మరి వంశంలో మరొక నూతన కుటుంబము ఏర్పడుతూ ఉంది. మరి టీచర్ గారు రాఘవయ్య గారు మా ఊరికే అయ్యవారు ఆయన. సో వారి సంతానంలో ఒక అయ్యవారు అన్న ఉంటాడేమో అని నేను చూస్తూ ఉన్నా. ఈయన పెద్ద ఆయన చూస్తే ఈయన దేవనర్సి గారు అన్నలాగా ఉన్నాడే మొక్కట్లు చూస్తే అని విక్టర్ గారిని అడిగాను, అవునండి అని. సో ఈయనైనా టీచర్ అయింటే బాగున్నాయి ఆ రాఘవయ్య అయ్యగారు గుర్తుకి అనేటువంటిది. సరే, టీచర్ కాకపోయినా మనందరూ యేసుక్రీస్తు పోలికగా మన గుర్తుగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో యేసు ప్రభు యొక్క స్వారూప్యం, యేసు ప్రభు స్వారూప్యం ఏంటంటే పరిశుద్ధత. యేసు ప్రభు యొక్క స్వారూప్యం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రేమ. కాబట్టి ప్రేమ, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటివి మనకు కానీ, దేవునికి కానీ, లేకపోతే వివాహం చేసుకున్నటువంటి వీరిరువురు కానీ, ఇరువురు కుటుంబాలకు కానీ ఇరువురు వ్యక్తులు కానీ, కాపురు కావచ్చు, సంఘానికి కావచ్చు, మరి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. సో ఎందుకని క్రైస్తవ వివాహము అనేది పరిశుద్ధ వివాహము అంటారు. ఏ వివాహం చెప్పండి? అంటే మిగతా అన్ని పరిశుద్ధ వివాహం కాదా? నో అనే చెప్పాలి. క్రైస్తవ వివాహము పరిశుద్ధమైనటువంటి వివాహం. సో అన్ని విషయములలో ఘనమైంది, పాన్పు నిష్కలంకమైంది అన్నాడు. ఏంటంటే పాన్పు నిష్కలంకమైనటువంటిది అంటాడు. సో వివాహ వ్యవస్థను దేవుడు చేసేటప్పుడు, ఆ ఏర్పాటు చేసేటప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క మనసులో నుండి వచ్చింది కనుక, పరిశుద్ధుని యొక్క మనసులో వచ్చింది ఏదైనా సరే అది పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. చేస్తే ఈ వివాహాన్ని దేవుడే జరిగిస్తూ ఉన్నాడు అన్నదానికి సందేహమేమీ లేదు. ఒకవేళ మనకు దైవజనులు కనిపిస్తున్నా మరి జరిగిస్తున్నటువంటి ఈ ప్రక్రియ అనేటువంటిది దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చేటువంటి పిల్లల విషయాల్లో కూడా, ఆ పిల్లలు మరలా దేవుని కొరకు పెంచే విషయంలో కూడా మీరేంగా ఉండాలి? బైబిల్ యొక్క మరి 13వ అధ్యాయం 4వ వచనం నుండి మనం 13వ వచనం వరకు కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ భార్యాభర్తల విషయంలో దేవుడు ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపై ఉన్నాడు. భార్యాభర్తలు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. షీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. నీ యొక్క శరీరంలో ఆమె ఏమైంది? ఒక అవయవమై ఉంది. ఇప్పుడు మనం దేవుడు డాక్టర్గా కనిపిస్తున్నాడు, అనస్థీసియా ఇచ్చాడు వారికి. ఇప్పుడేదో ఇస్తున్నారు డాక్టర్లు, కానీ అది మొదట ఏదైనా తోటల వివాహంలోనే దేవుడు అనస్థీసియా ఇచ్చి వారికి గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేసి ఇప్పుడు అందమైన మౌనిష రాజ్కుమార్ ముందు నిలబడి ఉంది అంటాడు. సో నిలబడింది ఎవరు? ఆదాము. ఆ రోజున ఆదాము పక్కటెముక నుండి దేవుడు స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు, లేకపోతే ఒక ధర్మం. సో అలాగే మౌనిష కూడా నీ యొక్క శరీరంలో ఆమె కూడా అవయవం కాబట్టి మీరిద్దరు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇద్దరుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏక శరీరమై ఉంటారు. ఏమై ఉంటారు? 24వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం, వారు తల్లిని తండ్రిని విడిచి వారు మౌనిష పురుషుణ్ణి హత్తుకుంటుంది, వారు ఏక శరీరమై ఉందరు అని అంటారు. ఏమై ఉంటారు? అంటే తల్లిదండ్రులు విడిచి అని అంటే ఇంకా శాశ్వతంగా వాళ్ళు విడిచిపెట్టండి కాదు. అది ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి అని ఆలోచన చేస్తే వారిని ప్రేమించాలి, వారి దీవెన అవసరం, వారి ఆశీర్వాదాలు అవసరం, వారి దీర్ఘాయుష్యం నీవు పొందాలి అని అంటే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. వారిని మర్చిపోకూడదు, పితరులను మర్చిపోకూడదు. వారి ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కూడా కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి తల్లిదండ్రులను విడిచి ఏం చేస్తుందంట? మౌనిష ఇప్పుడు రాజ్కుమార్ని హత్తుకుంటే రాజ్కుమారు మౌనిషను దేవుడు భార్యాభర్తలుగా జతపరిచిన తర్వాత హత్తుకునేటువంటి లైసెన్స్ అనేటువంటి దేవుడు మీకు ఇస్తాడు. భార్యాభర్తలుగా ఇంకా మీరు డిక్లేర్ చేయవల్ల దైవజనులు డిక్లేర్ చేస్తారు. అంతవరకు మీరు ఇప్పటికి ఇంకా భార్యాభర్తలు కాలేదు. జస్ట్ మీరు ఇంకా వరుడుగా ఉన్నారు, వధువుగా ఉన్నారు మీరు. కాబట్టి మిమ్మల్ని దైవజనులు జతపరిచిన తర్వాత వాక్యం చేత డిక్లేర్ చేస్తారు, నేటి నుండి రాజ్కుమార్ మరియు మౌనిష భార్యాభర్తలుగా నేనేం చేస్తున్నాను?
డిక్లేర్ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి, అలాగే భూమి మీద ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి. అధికారం అవసరం. భార్య భర్తగా డిక్లేర్ చేయాలంటే ఏం కావాలి? అధికారం. ఆ అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. మొదట ఎవరిచ్చేవారు? దేవుని అధికారాన్ని బట్టి దేవుని పక్షాన దైవజన్ నిలబడుతున్నాడు కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ దేవుని అధికారాన్ని కోట్ చేస్తూ దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి భార్యాభర్తలుగా వాళ్ళు చేస్తారు. అలాగే మనుష్య కూడా ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో బాగా మనం ఆలోచన చేస్తే తన యొక్క సొంత పురుషునికి ఆమె లోబడి ఉండాలి. ఎఫెసీ 5:22 ప్రకారంగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి పురుషుడికి ఒక భార్య కావాలి, అలాగే ప్రతి స్త్రీ కూడా ఒక భర్త కావాలి. దీన్ని కృపణ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చక్కని వాక్య సందేశం అందించినటువంటి భాను దయాకరయ్య గారికి కుటుంబ పక్షంగా, సంఘపక్షంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. వివాహ కార్యక్రమాలకి వెళ్ళడానికి ముందుగా మన పాస్టర్ అమ్మ గారు వచ్చి నూతనంగా జతపరచబోతున్న దంపతుల కొరకు ప్రార్థన చేస్తారు. అమ్మగారు. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని కొందనాలు, స్తుతులను, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో నా తండ్రి, రాజాకి నా తండ్రి వివాహం ఏర్పాటు చేస్తున్నాం ప్రభా. తనకి నాయన భారీగా ఏర్పాటు చేస్తున్నావు ప్రభా. నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. వాళ్ళిద్దరిని ప్రభా ఆశీర్వదించి దీవించి నీ కృపలో ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొందనాలను ఇస్తున్నాం. దయచేసి మోనిషా గారి యొక్క తల్లిదండ్రులు ముందుకు రండి. అలాగే రాజ్ కుమార్ గారి యొక్క తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుతున్నాం. ప్రభు నందు అత్యంత ప్రియులైనటువంటి వేదికను అలంకరించినటువంటి దైవజనులు, పెద్దలకు, కూడి వచ్చినటువంటి స్థానిక సంఘ నాయకులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, వివాహాన్ని ఆహ్వానం అందుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానము, శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దైవజనుల ద్వారా అందించబడినటువంటి వాక్యములు అవి అమూల్యమైనటువంటి సత్యములు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె విన్నారా మీరు? మీకోసము, మా అందరి కోసం ఆ వాక్యాలు. ఆ వాక్యములు అనుసరించి మనం జీవిస్తే మీ జీవితాలు ఎంతో ధన్యంగా ఉంటాయి. ఎందుకంటే వాక్యం లేకుండా ఈ ప్రపంచమే లేదు. వాక్యం ద్వారా ప్రపంచాలు నిర్మించబడినాయి. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాటలు మరి అమూల్యమైనటువంటి రత్నముల కంటే కూడా విలువైనటువంటివి. మన జీవితాలకు మరి నిత్యము మేలు చేకూర్చేయి. కనుక ఆ మాటలు దైవజనులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా జీవిస్తే ఎంతో ధన్యత అని మీకు తెలియపరుస్తున్నాను. రెండో విషయం ఏంటంటే సమయాన్ని గూర్చి మరి మన దేశంలో ఎందుకో మరి ఉదయం 9 గంటలకి అంటే సాయంత్రం 9 గంటలకి వస్తే బండి షేక్ హ్యాండ్ ఇచ్చానంట. పోయి టైం ప్రకారం వచ్చిందండి నేను పని. నాయన ఇప్పుడు కాదురా, ఉదయం 9 గంటలకు రావాల్సిన బండి ఇది అన్నాడు. మన యొక్క టైం అట్లా ఉంటుంది కనుక మన పరిస్థితులు వేరుగుంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇదే సమయంలో 11:30 గంటలకు కార్నేషన్ నగర్లో ఒక కార్యక్రమం ఉంది. ఆడికి వెళ్ళాలి కనుక 11:30 మేము కొంచెం ఆలోచనలో పడ్డాం. అయినా సాధ్యమైనంత వరకు మాకు ఈ సమయం ఇచ్చినందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాం. రాజకుమార్, మునీషా అని వీరిద్దరికీ పరిశుద్ధ వివాహం నిర్ణయించబడిన సంగతి సంఘానికి తెలుసు. మరి రాజకుమార్ చాలా మంచివాడు, చాలా నమ్రత కలిగినవాడు, నెమ్మది కలిగినవాడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు కాబట్టి చాలా మంచివాడు. మరి మనీషాలో కూడా మేము ఆ మంచితనం రాబోయే రోజుల్లో చూస్తామని ఆశిస్తున్నాం. వారిద్దరి యొక్క మంచితనం ద్వారా మరి సంఘానికి, తల్లిదండ్రులకు మంచి పేరు, కీర్తి
మరి క్రైస్తవ సంఘానికి ఘనత రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము, వివాహం జరిగించడము, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి సమయాలు. మరి మిగతా వాటికి చాలా సమయం ఇచ్చి వివాహం 5 నిమిషాల్లో కానివ్వని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కాబట్టి ఇది పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధ క్రమం ప్రకారం జరిగించేది కనుక ఆలస్యమైన మరి పద్ధతి ప్రకారమే జరిగించడానికి మరి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఇది అయిన తర్వాత మరి సాక్షులు సంతకం చేసేవాళ్ళు అబ్బాయి తరపున ఒకళ్ళు, అమ్మాయి తరపున ఒకళ్ళు వచ్చి మీరు త్వరగా మీరు మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. అది అయిన తర్వాత మేము వేరుస్తాం. కాబట్టి వారిని దీవిస్తూ వేయాల్సినటువంటి బియ్యము జీవితానికి ముఖ్యమైనటువంటిది కనుక బియ్యం తిన్నంతకాలం మనం బ్రతుకుతాం, బ్రతికినంతకాలం మనకు బియ్యం కావాలి. అందుచేత మరి వారిని దీవిస్తూ మరి వేయాలని మరి పసుపు పచ్చదనానికి, సమృద్ధికి, సంపదకు గుర్తని దాన్ని దీవిస్తూ వేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు. ఆ దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు నీవు మనిషాను వివాహం చేసుకుని ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి అందు ఆరోగ్యం అందు కాపాడి నీ జీవితకాలం అంతా నీవు మనిషకు భర్త అయి ఉందివా? భర్త అదేవిధంగా మా మనిష దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు మరి రాజకుమార్ వివాహం చేసుకుని ఆయనకు లోబడి మీరు జీవించినంతకాలం ఆయన భారీగా ఉంటావా? మరి అదే రీతిగా మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటామని తెలియపరిచారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మరి యొక్క సమాచారమును బట్టి మేము సంఘంలో మరి ప్రకటన చేశాం. సంఘంలో క్రైస్తవ వివాహ పద్ధతిలో మరి పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టుగా చేస్తాము. 3 వారాల ప్రకటనలో ఎవరైనా అభ్యంతరం ఉంటే మరి చట్ట ప్రకారం మరి వారు రుజువు చేయగలిగితేనే ఈ చేయకూడదు అని చెప్పాలి పెళ్ళి, లేకపోతే ఎవరు కూడా అసమ్మతి తెలపకూడదు అని ప్రకటన చేస్తాం. కనుక సంఘమంతా కూడా ఏకగ్రీవంగా వారి వివాహానికి అంగీకరించింది. కూడి వచ్చినప్పుడు మీరందరూ కూడా మాకే అభ్యంతరం లేదు అని మీ కుడి చేతులు చూపిస్తే దీన్ని వివాహం చేస్తాను. మీకు అందరికీ ఇష్టమేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. 2 చేతులు ఎత్తబాకండి, ఒక చేతాలు. వెరీ గుడ్. అంత ప్రేమ వద్దు, మరీ ఎక్కువైతే కష్టం. మన చేతులు దేవుడిచ్చింది మంచి పనులు చేయటానికి, దేవుడిచ్చింది మన ఎదుటి వారిని మరి దీవించడానికి. కానీ మీ చేతులెత్తుల ద్వారా మీ దీవెనలు వారి మీద ఉంటాయని మేము భావిస్తున్నాం. ఈ సమయంలో మీ అందరూ మరి ఒప్పుకున్నారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా వివాహానికి సమ్మతించారు. మరి తల్లిదండ్రులుగా మరి నరసయ్య మరి వారు చెప్పింది విన్నావా? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చెప్పింది. మీకేమైనా అభ్యంతరం ఉందా? అదే కుదమ్మా, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మీరా? మరి మీ అమ్మాయి చెప్పింది విన్నారా? సంతోషంగా ఉండయ్యా, నవ్వుతా ఉండి కూతురు పెళ్లి చేసుకుంటే ఏంది అటుండవు? హుషారుగుండు. మంచి అల్లుడు దొరికాడు నీకు, ఇంతకంటే కావాల్సింది ఏముంది నీకు? మరి మీకేమైనా అభ్యంతరం ఉందా? వెరీ గుడ్. అయితే అబ్బాయి కుడి చెయ్యి మీరు పట్టిస్తే అమ్మాయి కుడి చెయ్యి అబ్బాయి కుడి చేతిలో పెడతారు. మీరట్రండి. ప్రేమగల మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని ప్రభువా నీ లేఖనాల్లో చూసాం. అలాగే రాజ్ కుమార్ మరియు మోనిషా గారి యొక్క వివాహ బాంధవ్యం కలకాలం సంతోషం, సమాధానం, దేవుని హస్తం తోడుగా ఉండి ప్రతిదినం ఆనందం, ఆశీర్వాదాలతో, సకల దీవెనలతో, సౌభాగ్యములతో ఈ బిడ్డల కాపురాన్ని మీరు పరలోకం నుండి కట్టి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థనతో మంగళసూత్రం కొరకు ప్రార్థిస్తారు. సకల ఆశీర్వాదాలు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. రాజకుమార్ వారు మనుష్యను
మరి వివాహ వ్యవస్థ ద్వారా భార్యాభర్తలుగా మీరు వారిని జతపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు బ్రతుకు దినములన్నిట ప్రభా మీతో వారి సహవాసం కలిగి మీ దీవెన మీ ఆశీర్వాదాలు సంతోష సమాధానాలు ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఇరువుల మధ్య మీరు ఉన్నారు కనుక మీకు లోబడి వారి జీవితం మీ వాక్యం ద్వారా ముడిపడుతూ ఉండగా ముడివేస్తూ ఉండగా మీరే నాయన ఇమ్మానుయేలుగా వారికి తోడుగా ఉండి మీరే ప్రభా వారికి ఆలోచనకర్తగా ఉండి ప్రభా వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తాలి ప్రభ రాజ్కుమార్ మరి మౌనిష మెడలో ధరింపజేస్తూ ఉండగా మీరు తిలకిస్తున్నారు. మీరు దీవించమని ప్రార్థిస్తున్నా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అనేకులకు ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా వారిని చేయమని, భవిష్యత్తులో వారిని ప్రేమించి గర్భఫలాన్ని కూడా మీరు ఇవ్వమని, వారిని మీ కొరకై పెంచే బిడ్డలుగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి దీవించి శుభములు క్షేమములు పలుకుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ చాలా మౌనంగా కూర్చున్నారు. తెలుగు అర్థం కాలేదా? పాత్ర గారు చెప్పింది తెలుగులోనే. అందరి చేతుల్లో అక్షింతలు ఉన్నాయంట. చప్పట్లు, 2 చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టు. హలో, రాజకుమార్ అని నేను, రాజకుమార్ అని నేను, మోనిషా అని నిన్ను, మోనిష్ అని నిన్ను దేవుని పరిశుద్ధ సన్నిధిలో వివాహము చేసుకొనుచున్నాను. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించేది? ఎవరిని ప్రేమించేది? ఆ ముఖం చూసి చెప్పాలా? నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా శరీరంతో సమాన పాలి భాగస్థురాలిగా అన్ని విషయంలో కనబరుతునని కూడి వచ్చిన దైవజనుల ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట దేవుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేస్తున్నావు ప్రమాణం? ఎవరి సాక్షిగా? దేవుడి సాక్షిగా. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. చప్పట్లు కొట్టండి. దేవుని పరిశుద్ధ సన్నిధిలో రాజకుమార్ నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించేది? రాజ్కుమార్. అంటే చెప్పాలి, మా వైపు చూడకూడదు. చెప్పు. నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా శరీరంతో సమాన పాలి భాగస్థునిగా అన్ని విషయంలో ఘనపరిచి హెచ్చించుదునని కూడి వచ్చిన దైవజనుల ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట దేవుని సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేస్తున్న ప్రమాణం? రాజకుమార్. ఎవరి సాక్షిగా? దేవుని సాక్షిగా. దేవుడు చాలా సంతోషం చెప్తుండే. మీకు లేదు సంతోషం? చప్పట్లు కొట్టుకుంటారు. సరే వివాహ సంబంధమైన ప్రేమకు దైవ నిబంధనకు సంసార ధర్మమునకు సమాజంగా సాక్ష్యమునకు గుర్తుగా ఈ మంగళసూత్రం ద్వారా మోనిషాని నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రేమతో అంగీకరించుము. కటయ దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగం దిగనిమ్ము పావన దంపదలు దండిగని
దాత్రిలో వెలయుచు సంపదలు సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని వీరులపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని. దయచేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలని కోరుతున్నాం. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. దంపదలు అయ్యా కాస్త ఆగండి, దాంట్లో వేయాలి. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఒక నిమిషం ఆగండి, దండలు మార్చుకున్న తర్వాత మీరు అయ్యా ఆగండి, కొంచెం వేయాలని కోరుతున్నాం. దయచేసి 1 నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. దయచేసి 1 నిమిషం వెయిట్ చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అనంతరం మీ చేతిలో ఉన్న అక్షంతలేసి దీవించాలని కోరుతున్నాం. కుమార్ మనీష్ అని బిడ్డలు ఇద్దరని పరిశుద్ధ సన్నిధిలో ఘనంగా ప్రభు వివాహం జరిపించినందుకు మీకు వందనాలు. దైవజనులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. చేసిన ప్రార్థనలు బట్టి మీకు వందుతున్నాం. వారికి 100 ఏళ్ళ ఆయుష్కాలం అనుగ్రహించి మీ రక్షణ సంరక్షణ భద్రత కాపుదలిచ్చి ఏ కీడు రాకుండా చక్కని సంతానం ఇచ్చి ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితము, దేవుని కొరకు మహిమకరమైనటువంటి జీవితం జీవించడానికి వారిని వాక్యపు వెలుగులో సిద్ధపరచుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడయుడును గాక. ఆమేన్. 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 ప్రియులారా, ఈ సమయంలో కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం దీపం. కీడు తొలగించి మేలుతో నింపే ఆశీర్వాదాల వర్షం ఈ పరిణయం. తొలుగు చూసేటి రమణీయమైనటువంటి దృశ్యం ఈ పరిణయం. దేవదూతలే కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం గీతం శృతిలయల సుమధుర గీతం. దైవ సుఖశాంతులతో నింపును నిరంతరం. దీవించు మోనిష రాజకుమారులు సుఖశాంతులతో నింపును. మేలని శిరసుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. ఏదేను వనములు
అబ్రహాము అవ్వను ఈ పేరు చర్చేరు మౌనిషాకి విచ్చేసినటువంటి దేవుని యొక్క సేవకులు రెవరెండ్ వాంగ్దాయక్ రయ్య గారికి మరి ముఖ్యంగా ముఖ్య అతిథులు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్న
ఉన్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా ప్రభుయేసు మనకై పరమును వీడి పశువుల శాలలో నిలిచినాడు ప్రభుయేసు మనకై పరమును వీడి పశువుల శాలలో పవళించినాడు